కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్క, ఉన్న రికార్డులు అన్నిటినీ లేపటం కూడా పక్క. నిన్న హరిహర వీరమల్లు సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది కదా, మాట వినాలి. ఆ సాంగ్కి అయితే థండరింగ్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. టాలీవుడ్లో మోస్ట్ వ్యూయిడ్ ఫస్ట్ సింగిల్గా ఆ సాంగ్ అయితే కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. 24 అవర్స్లో ఆ సాంగ్కి 19.5 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. మరొకసారి మన పవన్ కళ్యాణ్ గారు వాయిస్కున్న పవర్ ఏంటో ఈ సాంగ్ అయితే నిరూపించిందనే చెప్పాలి. అసలు నిజంగా ప్రతి లాంగ్వేజ్లో కూడా ఈ సాంగ్కి అయితే రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. ప్రతి లాంగ్వేజ్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఈ పాటను అయితే పాడారు. మెయిన్గా మన తెలుగు వర్షన్ కంటే హిందీ వర్షన్లో ఈ పాట అయితే నిజంగా ఉందండి, అదిరిపోయిందనే చెప్పాలి. అసలు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వర్త్కి ఈ సాంగ్ వాటన్నిటికీ సమాధానం అయితే ఇచ్చిందనమాట. ఆ వెయిటింగ్కి నిజంగా నెక్స్ట్ లెవెల్ సాంగ్ ఇది. కానీ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది, అది సాంగ్ గురించి అయితే కాదు. అదేంటయ్యా అంటే, హరిహర వీరమల్లు సినిమాని మార్చి 28న రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు కదా. అయితే అదే రోజున మన నితిన్ గారు నటించిన రాబిన్ హుడ్ సినిమాని కూడా మార్చి 28నే రిలీజ్ చేస్తామని ఈరోజు పొద్దున పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటయ్యా అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అనమాట మన నితిన్ గారు. అయితే మార్చి 28న యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన సినిమా అయితే రిలీజ్ చేయడు. కానీ అయినా సరే అదే రోజున డేట్ని ప్రకటించాడంటే హరిహర వీరమల్లు సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. అది నెంబర్ 1 పాసిబిలిటీ. నెంబర్ 2 పాసిబిలిటీ ఏంటయ్యా అంటే, హరిహర వీరమల్లు సినిమా ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మార్చి 28న రాబిన్ హుడ్ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్లో కూడా ఈరోజు అయితే రిలీజ్ డేట్ అయితే ప్రకటించి ఉండొచ్చు. ఏదేమైనా సరే మేకర్స్ అయితే దీనిపై అయితే ఖచ్చితంగా స్పందించాలి. ఫ్యాన్స్ అయితే రెండింటికైతే ఫిక్స్ అయిపోండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా, ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వకపోయినా రెండింటికైతే ఫిక్స్ అయితే అయిపోండి. సినిమా నుంచి ఇలా ఇప్పటి నుంచి అయితే వరుసపెట్టి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. మరి కొన్ని రోజుల్లో సెకండ్ సింగిల్ కూడా రాబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. సరే, మరి ఇంక లాస్ట్లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.